హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వెయిట్ లాస్కి ఒక ప్రోటీన్ పౌడర్ అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపిస్తున్నాను అండ్ వాటి బెనిఫిట్స్ ఫస్ట్ చెప్తాను. సో లెట్స్ గో. ఆల్మండ్స్లో హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఏ ఎక్కువ ఉంటాయి. ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మనకి లోవర్ బ్లడ్ షుగర్ లెవెల్ని అండ్ బ్లడ్ ప్రెషర్ని అండ్ కొలెస్ట్రాల్ లెవెల్ని కూడా తగ్గిస్తుంది. మనం వెయిట్ లాస్ ఏదైనా ఫాలో అవుతున్నప్పుడు కూడా ఆకలిని కూడా తగ్గిస్తుంది. పిస్తా, ఇందులో కూడా హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ B6 ఎక్కువ ఉంటుంది. వెయిట్ లాస్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. క్యాష్యూస్, ఇది మన హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. బట్ ఇది హై కంటెంట్ ఫ్యాట్ అన్నమాట, బట్ స్టిల్ ఇట్ ఈస్ హెల్దీ ఫ్యాట్. వాల్నట్స్, ఇందులో రిచ్ ఇన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒబేసిటీ అండ్ డయాబెటీస్ని రెడ్యూస్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. పీనట్స్, ఇందులో ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువ, సో మనం క్యాలరీస్ ఈజీగా బర్న్ చేసుకోవచ్చు. ఓట్స్, ఇందులో ఫైబర్, బీటా గ్లూకాన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. ఇది మన స్కిన్ ఇరిటేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. పంప్కిన్ సీడ్స్, ఇది రిచ్ ఇన్ ఫైబర్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. చియా సీడ్స్, 2 tablespoons ఆఫ్ చియా సీడ్స్లో 10 grams ఆఫ్ ఫైబర్ ఉంటుంది. చలో, వీ హ్యావ్ టు రోస్ట్ ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్. వీటిని కొంచెం టైం మనం చల్లారనివ్వాలి. చియా సీడ్స్ని రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కూల్ అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ చేసేసుకుందాము. ఫస్ట్ హాఫ్ పార్ట్గా నేను మిక్సీ చేస్తున్నాను. నేను ఇందులో ఎలాంటి షుగర్ పౌడర్ అయితే యాడ్ చేయట్లేదండి, బికాజ్ ఐ డోంట్ ప్రిఫర్ షుగర్ ఇన్ ప్రోటీన్ పౌడర్స్. అండ్ ఈవెన్ నేను స్మూతీస్ ఆర్ షేక్స్లో కూడా నేను ఎప్పుడు షుగర్ యాడ్ చేసుకోను. డేట్స్ ఆర్ జాజరీ, హనీ అలా ఏదైనా ఆల్టర్నేట్ చూసుకుంటాను తప్ప షుగర్ యాడ్ చేయను. మిల్క్లో కూడా నేను షుగర్ తీసుకోను, అందుకే ఇక్కడ షుగర్ పౌడర్ యాడ్ చేయలేదు. మన ప్రోటీన్ పౌడర్ రెడీ అయిపోయింది. దీన్ని మనం వేడివేడి పాలల్లో తీసుకోవచ్చు, 1 glass ఆఫ్ వాటర్లో తీసుకోవచ్చు. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు మిడ్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ 60 grams ఆఫ్ కర్డ్లో కూడా 1 tablespoon యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ పిల్లలకి ఇవ్వచ్చు. మనం ఈవెన్ చపాతీలో 2 tablespoons కలిపి కూడా పిల్లలకి చపాతీ చేసి ఇవ్వచ్చు. చాలా రకాలుగా దీన్ని తీసుకోవచ్చు. వర్కౌట్ చేసిన తర్వాత స్మూతీ, షేక్స్ ఎలాగైనా తీసుకోండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.